ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. ఈ వీడియోలో శివ రీ రిలీజ్, అదేవిధంగా కొదమ సింహం రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్లో ఎవరు విన్నర్ అయ్యారో చూద్దాం. నవంబర్ 14న శివ మూవీ రీ రిలీజ్ అయింది. వారం రోజుల తర్వాత కొదమ సింహం మూవీ రీ రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ కేవలం వారం రోజులే. అందుకే ఈ రెండు చిత్రాల మధ్య కలెక్షన్స్లో తేడా చూద్దాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున చిరంజీవిల మధ్య స్టార్డమ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిదే నెంబర్ 1. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొదమ సింహం శివ మూవీలు రెండు 90s సినిమాలే. శివ మూవీ నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన చిత్రం. అదేవిధంగా కొదమ సింహం కమర్షియల్గా హిట్ అయిన చిత్రం. ముందుగా శివ చిత్రం గురించి చూస్తే ఈ సినిమా ఆ సమయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమాని ఒక ఒరవడిలోకి తీసుకెళ్ళింది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ కలెక్షన్లు కూడా వసూలు చేసింది. భారీగా లాభాలు కూడా పొందింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో హిట్ అయింది. పలు కేంద్రాల్లో 100 రోజులతో పాటు సిల్వర్ జూబీ సెంటర్స్ కూడా సాధించింది. నాగార్జున కెరీర్లోనే కల్ట్ క్లాసిక్గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ను కూడా దక్కించుకుంది. ఇక కొదమ సింహం విషయానికి వస్తే 1990 ఏప్రిల్లో విడుదలైంది. చిరంజీవి మొదటిసారి కోబాయ్గా నటించిన చిత్రం ఇది. కమర్షియల్గా హిట్ అయింది. ఇందులో పాటలు ఇప్పటి వరకు అలరిస్తూనే ఉన్నాయి. ఇందులో మోహన్ బాబు క్యారెక్టర్ బాగా ఎలివేషన్ అయింది. అయితే శివ మూవీ రీ రిలీజ్లో సత్తా చాటితే కొదమ సింహం మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కొదమ సింహం మీడియాకు వేసిన స్పెషల్ షోస్ క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిర్మాత కె మురళీమోహన్ రావు ఒరిజినల్ నెగిటివ్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం ఎంతో మేలు చేసింది. అవుట్పుట్ చూశాక అర్థమైంది, ఏదో కొత్త సినిమా చూసిన స్థాయి రీసైక్లింగ్ వరకు అద్భుతంగా కుదిరింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా నమోదు కాలేదు. మెగా అభిమానులకు అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ సంధ్యా సమయం థియేటర్లో కూడా హౌస్ఫుల్ కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే శివ మూవీ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. మెయిన్ థియేటర్స్లో అన్ని షోలు హౌస్ఫుల్స్ పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో శివ మూవీ పై చెయ్యి సాధించింది. కొదమ సింహం అడ్వాన్స్ బుకింగ్స్లో జోరు కనిపించకపోవడానికి కారణం ఈ సినిమా రీ రిలీజ్ రోజే 10 కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అందులో రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాబు, ప్రేమంటే అంతో ఇంతో బజ్ తెచ్చుకున్నాయి. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ సినిమా కాకుండా మరో 3 డబ్బింగ్ సినిమాలు, ఇంకో 4 చిన్న సినిమాలు రేస్లో ఉన్నాయి. వీటికి షోలు సర్దుబాటు చేయడం చాలా కష్టంగా మారిన టైంలో కొదమ సింహంకు స్టార్లు దొరకడం కష్టమైపోయింది. అందుకే బజు విషయంలో శివ మూవీ కంటే వెనకబడింది. అయితే శివ మూవీకి కాంతా సినిమా, మరో 2 చిన్న సినిమాలు వచ్చినా అవి పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. శివకున్న బజ్తో పోలిస్తే ఈ సినిమాలో ఏ సినిమాకు అంత బజ్ లేదు. అందుకే ఈజీగా ఓవర్టేక్ చేసింది ఈ చిన్న సినిమాలను శివ మూవీ. మరో విషయం ఏమిటంటే కొదమ సింహం పబ్లిసిటీని సీరియస్గా తీసుకోలేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకుని అశ్విని దత్, రాఘవేంద్రరావుతో కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మీడియా బైట్స్ వదిలారు. వైజయంతి మూవీస్ నాన్ స్టాప్గా సోషల్ మీడియాలో హంగామా వల్ల జనంలో ఆసక్తి పెరిగింది. ఫలితంగా ఓపెనింగ్ కలెక్షన్స్ 2 వచ్చాయి. కానీ కొదమ సింహం పబ్లిసిటీ అనేది లేనేలేదు. ఎప్పుడు విడుదలైంది అని చర్చించుకుంటున్నారు. అదే శివ మూవీ టీం పబ్లిసిటీ చురుకుగా చేసింది. హీరోల నుండి, దర్శకుల నుండి, కమెడియన్ నుండి అందరినీ ఒప్పించి శివ మూవీ ఒక బచ్చు వచ్చే విధంగా భారీ పబ్లిసిటీ చేశారు. ఫలితంగా విడుదలకు ముందే భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ 2 సినిమాలలో తేడా శివకు భారీ పబ్లిసిటీ దక్కగా కొదమ సింహంకు అదే పబ్లిసిటీ మైనస్ అయింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కొదమ సింహం మూవీ మొదటి రోజు కేవలం 51 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. కానీ శివ మూవీ మొదటి రోజు 2,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. కొదమ సింహాని కంటే
2 కోట్లు ఎక్కువగా వసూలు చేసింది మొదటి రోజు. కొదమసింహం ఫైనల్ రన్లో కూడా ₹1 కోటి కూడా వసూలు చేయడం కష్టంగా తెలుస్తుంది. కానీ శివ మూవీ ఫైనల్ రన్లో 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారీ మార్జిన్తో మెగాస్టార్ను వెనక్కి నెట్టాడు నాగార్జున. ఇలా జరిగి 2-3 దశాబ్దాలు కాలమైందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కొదమసింహం మూవీపై శివ మూవీ విన్నర్గా నిలిచింది.